అందరికీ నమస్కారం అన్న. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి గారి స్ఫూర్తితో ఈ నెల 4వ తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ నెల 4వ తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం 9:34 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి విడతగా ఏకదాటిగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం 9:30 అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా 19వ డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి 2 రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి 2 రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ, అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదైనా ఉంటే వాటిని తెలుసుకోవడం, వాటికి పరిష్కారం దిశగా చేయడం, దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనమైన సంగతి అందరికి కూడా తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు, ఆయన మీద ఉన్న నమ్మకం, సమర్థత, అనుభవం వీటన్నిటినీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి, ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ, అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు, ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు కాడించి అమరావతి, పోలవరం, మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు, అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి వారికి చేరాలన్న మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో, చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం, ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే 4 సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు. అదే రీతిలో ప్రజలతో మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కూడా మీ సహకారం, మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు గతంలో కూడా చూశారు, మేము ఎప్పుడు ఎలక్షన్ ముందు చేసిన వాళ్ళం కాదన్న. ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజల ద్వారానే రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది. ప్రజలనే నమ్ముకున్నాం. ఆ నమ్మకాన్నే మూడోసారి 35,000 మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు భిక్ష పెట్టారన్న.
ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అనుకున్నాం అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొక్కుబడిగా పోయినామా మాట్లాడామా ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా శని ఆదివారాలు అయితే వారు కూడా ఇంటికాడు ఉంటారు, వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఉన్నవాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు. కాబట్టి శని ఆదివారాల్లో అయితే ప్రతి ఇంటికి పోయినప్పుడు వారి సమస్యలు ఏదో ఉంటే చెప్తారనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం కూడా దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతున్నాం నెల్లూరు రోడ్లో. ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరిధర్రెడ్డి పోటీ చేస్తారా, శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారా, లేకుంటే ఇంకెవరైనా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న. అది ఎవరు మనం ఏం మాట్లాడేది ఏం లేదు దాంట్లో. కాకుంటే ఇదేదో కొత్తగా మేము తీసుకునేది ఏం లేదు. ప్రతిసారి కూడా చాలామంది ఈ రోజుల్లో మీరు గత చాలా సంవత్సరాల నుంచి కూడా మీకు అందరికీ కూడా తెలుసు, వారందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో జీవులో ఎక్కి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళే. కానీ గత 10 సంవత్సరాల్లో మరొకసారి మీకు గుర్తు చేస్తున్న 4 సంవత్సరాలు దాదాపు 4 సార్లు ఇంటికి కూడా గడపకు కూడా